నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీసు డ్రైవర్లకు సిపి దిశా నిర్దేశకం. రాజు యాదవ్ విడుదల సంబరం. నీటి కోసం కార్మికుల ఆగ్రహం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబ భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుందని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారుల వద్ద డ్రైవింగ్ విధి నిర్వహిస్తున్న 50 మంది సిబ్బందికి రామగుండం కమిషనరేట్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైవర్స్కు సిపి శ్రీనివాస్ పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లను ఆదేశించారు. పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజిన్ ఆయిల్, టైర్ల నిర్వహణ చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఎంటీఓ మధు, ఆర్ఐలు మల్లేశం, శ్రీనివాస్, రామగుండం ఎంబీఐ మధు, ఆర్ఎస్ఐలు తదితరులు ఉన్నారు. అప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయితే ఆలోచించాను, ఎంతమంది యొక్క ప్రాణాలు స్టేట్లో ఉంటాయి. దాని 5 మంది ఉంటే 5 మంది ఏమైనా కావచ్చు, ఒకరికి చనిపోవచ్చు, లేదా అందరికి దెబ్బ తాగవచ్చు, అందరు బతకవచ్చు, నీవు చనిపోవచ్చు, మీ ఫ్యామిలీ మొత్తం ఉండగలుగుతుంది. అట్లాగే 4-5 ఫ్యామిలీ అందరూ వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఇది, వాళ్ళ యొక్క అస్తవ్యస్తమై ఒక్క చిన్న మిస్కాల్కులేషన్ వల్ల నేనేమాత్రము ఇలాంటి దానికి డన్ కావద్దు. ఒక్కరికి మ్యాక్సిమం మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఎంత మనం దానికి రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 0% రిజల్ట్ 100% లాస్. 0% రిజల్ట్ ఈజ్ టు 100% లాస్. నువ్వు 0% రిజల్ట్ కోసం 100% లాస్. 100% లాస్ అది విజిబుల్గా మనో ఏదో ప్రాపర్టీ లాస్ అయితే మనీ సంపాదించుకోదు. కానీ ప్రాణం ఒకటి, దాని తర్వాత మీ యొక్క ఫ్యామిలీ, మీ పైన డిపెండ్ అయిన ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ ఒకటి. సపోజ్ నువ్వు యాక్సిడెంట్లో ఏదో అయింది, అప్పుడు మీ ఇంకా ఉద్యోగాల కోసం వచ్చేంత ఆనందం ఉండేది. వెండితెర మీద తమ నటనతో అనేక మంది కళాకారులు విరాజిల్లుతూ గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి గుర్తింపు తేవడం ప్రశంసనీయమని, అందులో భాగమే రాజు యాదవ్ చలనచిత్రంలో స్థానిక యువకుడు ఉత్తర ప్రశాంత్ అలియాస్ నామని ప్రశాంత్ నటించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. స్థానిక థియేటర్లో రాజు యాదవ్ విడుదలైన సందర్భంగా ప్రశాంత్ అభిమానులు థియేటర్ ప్రాంగణంలో ప్రశాంత్ తల్లి లక్ష్మి, సోదరులు ప్రవీణ్, ప్రకాష్లతో కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో గనుముక్కుల మహాలక్ష్మి తిరుపతి, సాయి, కంకనాల మౌనిక రాజు, నామని శ్రీనివాస్, నాంపెల్లి తదితరులు ఉన్నారు. బిడ్డ ఏదైతే నామని ప్రశాంత్ మరియు ఉత్తర్ ప్రశాంత్గా పేరొందినటువంటి మన సోదరుడు ఈరోజు మరియు ప్రముఖ నటుడైనటువంటి జబర్దస్త్లో నటించినటువంటి అనేక గెటప్లలో ఉన్నటువంటి మన గెటప్ సీన్ గారు ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి రాజు యాదవ్ సినిమా ఏదైతే ఉందో
ఈరోజు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా ఇది రిలీజ్ కాబోతున్నది. ఇలా గర్వకారణం ఏంటంటే మన గోదావరి కని ఇలా మన ప్రాంతానికి చెందిన బిడ్డ ఈరోజు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది మనం అందరం కూడా గర్వించాలి. ఈ నటుడు మరియు ఈ సినిమా అనేది మన అందరం కూడా ఆదరించి ఇది విజయవంతం చేసి రాబోయే రోజులలో కూడా మన ఉత్తర్ ప్రశాంత్ అన్న ఇలా మంచి పెద్ద నటుడుగా అయ్యే విధంగా మనందరం కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మీ యొక్క కుటుంబంలో సభ్యులతో విచ్చేసి ఈ యొక్క సినిమాని విజయవంతం చేసి తనను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మానవీయత వెళ్లి విరిసింది. భూమి రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు అధ్యక్షుడు రేణికుంట నవీన్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంలోనే కాకుండా బ్రదర్స్ డేను పురస్కరించుకొని నవీన్ సోదరుడు మంచూర్ నాదా మరుపురాని కానుకను నవీన్కు అందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల చిన్నారుల కోసం ప్యాకెట్ మనీని అందించారు. సింగరేణి యాజమాన్యం కార్మిక కుటుంబాలకు సురక్షిత నీటిని అందించడంలో భాగంగా గోదావరిఖని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన RO ప్లాంట్లో నీరు సరిగా రావడం లేదని సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక క్యాన్ నింపడానికి గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన వస్తుందని, ఇలాగైతే మేము డ్యూటీలకు ఎలా వెళ్లాలంటూ యాజమాన్యాన్ని వారు ప్రశ్నించారు. RO ప్లాంట్లో సగం నీరు వృధాగా కిందనే పోతున్నదని, ఈ ప్లాంట్ను పట్టించుకునే వారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సన్నగా వస్తున్న నీటి ధారతో తాము ఒక్క క్యాన్ నీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందంటున్నారు. యాజమాన్యం పట్టించుకొని RO ప్లాంట్లో నీరు వృధాగా పోకుండా చూడాలని, వాటర్ ప్రెషర్గా వచ్చేలా పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అయ్యా నీళ్ళు వస్తలేవు, ఆ లోపల ఏదో ప్రాబ్లం ఉందట, సగం నీళ్ళు అటే కారిపోతున్నాయి, సగం నీళ్ళు కూడా ఇటు వస్తలేవు. మేము గంటల కొద్ది ఉంటాము సింగరేణి డ్యూటీ చేసేసి, మరి మంచిలు తీసుకుపోయి ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పండుకోవాలి, ఎప్పుడు డ్యూటీలో పోవాలి. మళ్ళీ కూడా తొందరలో పని చేసిపోతాను. ఆ డ్యూటీ ప్రకారంగా డ్యూటీ చేస్తుంది, కానీ నీళ్ళు ఉంటాయి అనుకొని మనం వస్తున్నాం, తీర టైంకి నీళ్ళు ఉండలేవు, సగం నీళ్లు కారిపోతున్నాయి అక్కడ. అది పగిలిపోయింది. ఎవరు సింగరేణి వ్యవస్థ కూడా పట్టించుకుంటారు. మరి ఎట్లా ఎన్ని రోజులు మేము ఇట్లా నీళ్లు తెచ్చుకొని తాగాలి? గంగల నీళ్ళు, మురుగు నీళ్ళు, కక్కసిన నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు అట్లా వస్తాయని ఇక్కడికి వచ్చి లైన్లు కడితే ఇగో ఇది పరిస్థితి. ఇప్పుడు గంటన్నర అయితే మేము లైన్లో ఉండబట్టి ఇది పరిస్థితి. అది తొందరగా పట్టించుకోండి సార్లు. సింగరేణి వ్యవస్థ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వాళ్ళు తొందరగా పట్టించుకోండి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.